నెల్లూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయ మీడియా కార్యదర్శి వేములపాటి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా 25 మంది జన సైనికులు అవయవ దానం చేశారన్న వేములపాటి అజయ్ కుమార్తో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. జన్మదిన సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన జన్మదిన వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయం సంబంధించి ఇప్పటికే అయితే జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ నేతృత్వంలో కూడా జిల్లా నాయకత్వంలో కూడా పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా కూడా వేడుకలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉచిత వైద్య శిబిరంలో ఉన్నాం. జిల్లా పార్టీ కార్యాలయంలో నాయకులతో పాటు అనేక మంది కార్యకర్తలు వేలాది సంఖ్యలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అయితే నెల్లూరుకు సంబంధించినటువంటి జిల్లా పార్టీ కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మనతో పాటు వేములపాటి అజయ్ కుమార్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అజయ్ కుమార్ గారు చెప్పండి, ఈరోజు ప్రధానంగా జన్మదిన వేడుకలు మీ అధినేత మీ బాస్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఈరోజు వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏమంటారు సార్? అందరికీ నమస్కారం అండి. మన ప్రియతమ నాయకుడు, మన జనసేనాని, మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, సైన్స్, టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ శాఖ మంత్రుల వారు జన్మదినం పురస్కరించుకొని నెల్లూరు జిల్లాలో ఈ 4 రోజులుగా చాలా ప్రజాహిత, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. మా జనసేనాని జన్మదినం అంటే చాలా వైవిధ్యంగా ప్రజలకు చేరువయ్యే విధంగా, ప్రజలకు మంచి జరిగే విధంగా, అలాగే మన ఎన్విరాన్మెంటల్కి బాగా హితం అయ్యేటట్టు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం అయితే ఏమి మొన్న పెద్ద ఆసుపత్రిలో పోయి దాన్ని అంతా శుభ్రపరిచి చెట్లు నాటడం జరిగింది. నిన్న 300 పైచీలకు బ్లడ్ డొనేషన్ చేశారు జన సైనికులు వచ్చి. ఇవాళ మెగా బ్లడ్ క్యాంపు ఒక 10 మంది డాక్టర్లతో స్క్రీనింగ్ చేయడమే కాకుండా ఉచిత మందులు పంపిణీ కూడా జరుపుతున్నాం. ఈ విధంగా మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి జన్మదినం చాలా వైవిధ్యంగా జరుపుకుంటున్నాం. ఇవాళ విశిష్టత ఏంటంటే ఒక 25 మంది జన సైనికులు, వీర మహిళలు ముందరకు వచ్చి మా ఆర్గన్ డొనేషన్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈ శుభదినాన మేము మా అవయవాలు డొనేట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి ప్రతిజ్ఞ తీసుకోవడానికి కాచుకున్నారు. వాళ్ళందరూ కూడా కళ్యాణ్ గారి స్ఫూర్తితో, కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఈ ఆర్గన్ డొనేషన్కి ముందుకు వచ్చారు. ఇది నిజంగా చాలా అభినందించిన విషయం. ఆర్గన్ డొనేషన్ అనేది చాలా రేర్గా జరుగుతుంది. అటువంటిది 25 మంది ఒక్కతాటికి వచ్చి మేము ఇవాళ ఆర్గన్ డొనేషన్ చేస్తున్నామని చెప్పి చేయడం నిజంగా మాకు చాలా సంతోషం. నెల్లూరు జిల్లాకి గర్వకారణం ఇది. సో నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళలకి, జనసేన నాయకులకి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇప్పటికే రాష్ట్ర హ్యాపీ బర్త్డే కళ్యాణ్ బాబు, మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాగే సార్, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే 4-5 రోజుల నుంచి అనేక క్యాంపులు కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. ఏంటి సార్ ఈసారి అంత ప్రత్యేకత ఏంటంటారు? అంటే సార్, జిల్లా ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఒక తాటి మీదకి వచ్చి జిల్లాలో అందరూ ఇట్లా జనసేన కార్యకర్తలు అయితే ఏమి, వీర మహిళలు అయితే ఏమి, నాయకులంతా ఏమి, జనసేన పార్టీని మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలో చాలా పటిష్టం చేసి ప్రజల కోసం మనం మమేకమై ప్రజా సమస్యల మీద జనసేన పార్టీని ముందు తీసుకోవాలనుకున్నాం. ఆ భాగంగానే ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కూడా చాలా వైవిధ్యంగా మొత్తం జిల్లా మీద నలుమూలల ప్రత్యేక దీంతో చేస్తున్నారు. ఖచ్చితంగా జనసేన పార్టీ ముందు చాలా పటిష్టం కాబోతున్నది. జిల్లాలో ఒక తిరుగులేని శక్తిగా జనసేన పార్టీ ఎదుగుతుంది. అదే ప్రత్యేకత ఇవాళ. జిల్లా వ్యాప్తంగా వేములపాటి అజయ్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజులు వైభవంగా కొనసాగుతున్నాయి. ఒకవైపు బ్లడ్ క్యాంప్, మరోవైపు ఉచిత మెగా వైద్య శిబిరాలు, మరోవైపు ఇటు చెట్లు నాటే పంపిణీ కార్యక్రమం, చెట్లు ఇచ్చేటువంటి కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన సారథ్యంలో ముందుకు నడిచినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే జిల్లా జనసేన పార్టీ కేడర్ ఒకే తాటిపైకి వచ్చి జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేడుకల్ని వైభవంగా కొనసాగించారు. ఇదే కాదు, ఈ రోజు అవయవదానానికి ముందుకొచ్చినటువంటి జనసేన నాయకులకి, కార్యకర్తలకు కూడా వేములపాటి అజయ్ కుమార్ గారు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ యొక్క జన్మదిన వేడుకలు జిల్లా పార్టీ కార్యాలయంలో వైభవంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. ఓటీయూ కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు జనసేన పార్టీ కార్యాలయం నుంచి.